ఫ్యాక్ట్ నెంబర్ 1. నెదర్లాండ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్లో 10 అడుగులు ఉండే వెరైటీ క్లాక్ ఉంటుంది. దీనిలో ఉన్న వింత ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఒక బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న మనిషి టైం ను పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఇలా నిమిషానికి ఒక్కసారి లైన్ చెరపడం, మళ్ళీ గీయడం, ఇలా రోజంతా చేస్తూనే ఉంటాడు. కాకపోతే దీనిలో నిజంగా మనిషి ఉండడు. ఇదంతా ఒకసారి రికార్డు చేసిన వీడియో. దీనిని అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. ఎవరైనా మొదటిసారి చూస్తే దీని లోపల నిజంగా మనిషి ఉన్నాడేమో అని అనుకుంటారు. ఈ వీడియోను చిత్రీకరించడానికి 12 గంటల సమయం మరియు వీడియోను పూర్తిగా చెక్ చేయడానికి 12 గంటల సమయం పట్టిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ అమ్మాయి నిజంగా ఒక మెడికల్ మిరాకిల్. ఎందుకో తెలుసా? రష్యా దేశానికి చెందిన విర్సావియా అనే ఈ అమ్మాయి 2010వ సంవత్సరంలో పెంటాలజీ ఆఫ్ క్యాంట్రిల్ అనే ఒక రేర్ హార్ట్ జెనెటిక్ డిజార్డర్ తో జన్మించింది. నార్మల్ గా చెస్ట్ లెఫ్ట్ సైడ్ రిబ్స్ వెనక ఉండే హార్ట్ ఈ అమ్మాయికి మాత్రం చెస్ట్ కు ముందు భాగంలో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా బయటకు కనిపించేలా ఉంటుంది. పైగా పుట్టినప్పుడే లో ఆక్సిజన్ లెవెల్స్, హైపర్ టెన్షన్ మరియు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్స్ చెప్పేశారు. కానీ తన కూతుర్ని బ్రతికించుకోవడం కోసం ఆమె తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ హై బ్లడ్ ప్రెషర్ కారణంగా 2 ఏళ్ల వరకు సర్జరీ చేయలేమని, అప్పటి వరకు బ్రతకదని చెప్పారు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు. చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించే విర్సావియాను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఈ అమ్మాయి గురించి ఇంటర్నేషనల్ మీడియా సైతం ఎన్నో స్టోరీస్ చేసింది. హార్ట్ కు దెబ్బ తగలకుండా ప్రొటెక్టర్ ధరించి డాన్స్, సింగింగ్ మరియు డ్రాయింగ్ క్లాసెస్ కు అటెండ్ అవుతుంది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తుంది. అందుకే ఈ అమ్మాయిని మెడికల్ మిరాకిల్ అని మరియు వారియర్ అని డాక్టర్లు పిలుస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చిన్నప్పటి నుండి చాలా గేమ్స్ చూసాం. రన్నింగ్ రేస్, ఖోఖో, కబడ్డీ, ఇలా ఎన్నో. ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి గెలిస్తే బహుమతులు కూడా ఇస్తారు కదా. అయితే ఫిన్లాండ్ దేశంలో 1992వ సంవత్సరం నుండి వైఫ్ క్యారియింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో భాగంగా భర్తలు వాళ్ళ భార్యలను మోస్తూ వేగంగా పరిగెత్తాలి. ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వారికి వాళ్ళ భార్య ఎంత బరువైతే ఉంటుందో దానికి సమానమైన బీర్ ను గిఫ్ట్ గా ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇలా ఎన్నో దేశాల నుండి ప్రజలు వస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఉదాహరణకు కోట్ల రూపాయలు విలువ చేసే కార్ల గురించి, విల్లాల గురించి, ఏరోప్లేన్స్, యాడ్చెస్, షిప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులు చాలానే ఉన్నాయి. అయితే ఇది మీకు తెలుసా? మనిషి శరీరంలో ఉండే అవయవాలు ఎన్ని కోట్లు చేస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలో ఉండే ప్రతి అవయవం అంటే జుట్టు, చర్మం, జీన్స్, విటమిన్స్, బ్లడ్, కెమికల్స్, ఇవన్నీ కలిపితే ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసా? $45 మిలియన్, అంటే సుమారుగా 396 కోట్ల రూపాయలు. అంటే మన మనిషి శరీరం ఎంత విలువైనదో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన భూమి మీద ఉన్న ఇసుక రేణువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఊహించగలరా? ప్రపంచంలో ఉన్న అన్ని బీచ్లు, ఎడారులలో ఉన్న ఇసుక రేణువుల కంటే విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువ. సైంటిస్టులు చెప్తున్న ప్రకారం మన గెలాక్సీ అయిన మిల్కీ వేలోనే 200 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. ఇంకా ఈ విశ్వంలో బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. అంటే మనం చూస్తున్న ఆకాశం నిజానికి చాలా చిన్న భాగం మాత్రమే. కాబట్టి మన భూమి మీద ఉన్న ఇసుక రేణువుల సంఖ్య కంటే విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 6. పాము కాటేస్తే చనిపోతారని మనకు తెలుసు. కానీ ఎన్ని పాములు కాటేసినా ఇతనికి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 నుండి 1,50,000 మంది వరకు పాము కాటు వల్ల చనిపోతున్నారు. మరియు పాము కాటు వల్ల లక్షల మంది ఆర్గాన్ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ డిసెబిలిటీస్ కి గురవుతున్నారు. అయితే తన చిన్నప్పటి నుంచి పాములంటే ఎంతో ఇష్టం ఉన్న అమెరికాకు చెందిన టిమ్ ఫ్రైడ్ అనే ఈ వ్యక్తి పాము కరిస్తే యాంటీవెనం తీసుకోకుండా తన రక్తంలోనే యాంటీబాడీస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకున్నాడు. ఆ తర్వాత పాముల విషాన్ని కొద్దిగా తన రక్తంలోకి ఎక్కించుకోవడం స్టార్ట్ చేశాడు. 18 సంవత్సరాల్లో 800కు పైగా డేంజరస్ వెనమ్స్ ను తన శరీరంలోకి ఇంజెక్ట్ చేయించుకున్నాడు. అయితే తన ప్రయోగాలు కేవలం వ్యక్తిగత రక్షణ కోసం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాము కాటు బాధితులకు సహాయపడేలా యూనివర్సల్ యాంటీవెనం ను డెవలప్ చేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఒకసారి 1 అవర్ లోనే కోబ్రా పాము 2 సార్లు కాటు వేయడంతో
కావడంతో 4 రోజులు కోమాలోకి వెళ్లి చావును జయించి మళ్లీ బ్రతికాడు. సైంటిస్టులు ఇప్పుడు ఇతని బ్లడ్ లో ఉన్న యాంటీబాడీస్ తో యూనివర్సల్ యాంటీవెనమ్ ను డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. త్వరలోనే అన్ని పాముల వెనమ్ కు యాంటీవెనమ్ రెడీ అవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలో 8,000 భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాష టాప్ 15 భాషలలో ఒకటి. భారతదేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు 4వ స్థానంలో ఉంది. మన భాషలో 8 కోట్లకు పైగా ప్రజలు మాట్లాడుతున్నారు. తెలుగు కేవలం భారతదేశంలోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కూడా వేగంగా పెరుగుతోంది. ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో ప్రతి 2వ ఐటీ కంపెనీలో కనీసం ఒక తెలుగు వ్యక్తి ఉంటాడట. అందువల్ల ఇప్పుడు అమెరికాలో కొత్తగా తెలుగు స్కూల్స్ కూడా మొదలయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన తెలుగు సినిమా పరిశ్రమ అంటే టాలీవుడ్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం 250కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ. అక్కడ ఒకేసారి 50కు పైగా సినిమాల షూటింగ్స్ జరిగే అవకాశం ఉంది. ఇంకా మన తెలుగు సినిమాలు దేశానికి ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేశాయి. ఉదాహరణకి బాహుబలి సినిమా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా బ్లాక్ బాస్టర్ అయింది. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో మన తెలుగు సినీ పరిశ్రమకి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఇది మన తెలుగు గర్వం కదా. అందరూ కూడా కింద కామెంట్స్ లో తెలుగు పవర్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనకు బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చినందుకు గాను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా. ఇలా కేవలం మన దేశాన్నే కాదు, సుమారుగా 65కు పైగా దేశాలను బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఎలా అయితే స్వతంత్రం వచ్చినందుకు గాను మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామో, అలా సుమారుగా ప్రతి 7 రోజుల్లో ఒక రోజు ప్రపంచంలో ఏదో ఒక దేశం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి స్వాతంత్రం వచ్చినందుకు గాను ఇండిపెండెన్స్ జరుపుకుంటుందంట. అంటే బ్రిటిష్ వాళ్ళు కేవలం మన భారతదేశాన్నే కాదు, చాలా దేశాలను పాలించి లక్షల కోట్ల విలువ చేసే సంపదలు దోచుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రపంచంలో అత్యధికంగా విరాళాలు వచ్చే దేవాలయం ఏదో తెలుసా? చాలా మంది తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. ఇక్కడి లడ్డూ ప్రసాదం కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. తిరుమల కొండపై ప్రతి సంవత్సరం లక్షల కోట్ల విరాళాలు వస్తాయి. భక్తులు విరాళంగా ఇచ్చిన డబ్బు, బంగారం చూసి ప్రపంచమే ఆశ్చర్యపడుతుంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, భక్తి విశ్వాసానికి ఒక ప్రతీక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.